ఇచ్చిపోతారు అధ్యక్ష. 3 రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసిన అదే ఎన్డీఏ. కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది. ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసిండు కానీ చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీద ఒక పార్టీ అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీగా. అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు. కానీ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేరతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు, ఎన్ని రకాల కింగిరాలు కొట్టేయడం. అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా. మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు, అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ అని నోటీస్ చంద్రబాబు నాయుడు గారు. నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ, మళ్ళీ గిరిగిలాన్ కమిటీ ఏందా బాబు? గిరిగిలాన్ కమిటీ ఎందుకే? కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్. 5 గంటలకు పోదాం, మన ఇద్దరం గేట్ కాడ అటోటిలో నిలబడదాము, ఒక ఆనకపాయ చేతులు పడుకుందాం చెరొకటి, వెళ్ళిన నెల ఇది ఏంద్రా అని అడుగుదాము. ఆనపకాయ అనోడు తెలంగాణడు, సొరకాయ అనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా దీనికో పెద్ద కమిటీయా? ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం. నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష, అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఎంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే. నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నా. ఇవాళ కథ ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఇదంతా జరుగుతుంటే రోసయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు. ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు. మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష, ఇట్లా తెలంగాణ వస్తట్లేదు, మంచి వచ్చాడనో తెలుసుకుందామని. కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష. నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమిరా అప్రతిష్ట పాలవుతామని చెప్పి లోక్సభ అంతా అట్టుడుపుతా ఉంది అధ్యక్ష. ఆయన లేరు, చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే, కానీ తెలంగాణ బనే ఓ రావు సాబ్ నైమరణ చెయ్యి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం, మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళీ డామ్ అని ఆయన వెనక తీసుకున్నారు అధ్యక్ష. ప్రకటన చేసింది కాంగ్రెసే, మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకున్నది కాంగ్రెస్. ఆ వెనుకగా తీసుకోవడం వల్ల, ఆ పరిణామం వల్ల మళ్ళీ దాదాపు కొన్ని 100 మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష. ఏడ్చిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా నా గొంతు గదగదమవుతా ఉంది. ఎటువంటి యువకులు, పిల్లలు, చేవెల యాదయ్య కానీ, ఇషాన్ రెడ్డి కానీ, శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే. ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష. అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం, ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం. చివరికి ఏం జరిగింది అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం,
ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష. సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నిక వస్తే 4-5 లక్షల మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికల అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష. ఫలితాలు కూడా అవే వచ్చినాయి, మనందరం చూసినాం. అక్కడ ఆంధ్రాలో పోయింది. తెలంగాణలో కనీసం 10 సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే. ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు, తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు. ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగే తెలంగాణ. కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష.